నమస్కారాలు. నాన్న దగ్గర కూర్చోండి. ఈరోజు నాన్న మీకు ఒక చిన్న కానీ చాలా గొప్ప కథ చెప్తాను. ఒకప్పుడు గోకులం అనే చిన్న గ్రామంలో బాలుడు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆనందంగా జీవించేవాడు. కృష్ణుడి స్నేహితులు సుదాముడు, శ్రీదాముడు, మధుమంగళుడు, ఇతర గోపబాలులు అందరూ కృష్ణుణ్ణి చాలా ప్రేమించేవాడు. ఆవులను మేపే రోజులు ప్రతిరోజు ఉదయం కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆవులను మేపడానికి అడవికి వెళ్ళేవాడు. అక్కడ చెట్లపై ఎక్కేవారు, పండు తినేవారు, పాటలు పాడేవారు, ఆటలు ఆడేవారు. కృష్ణుడు ఎప్పుడూ అందర్నీ నవ్వించేవాడు. సుదాముడి కథ. ఒకరోజు పేదవాడైన సుదాముడు తన దగ్గర ఉన్న కొద్దిపాటి అన్నాన్ని కృష్ణుడితో పంచుకున్నాడు. కృష్ణుడు చాలా ఆనందపడ్డాడు. ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేదు. ఇది నిజమైన స్నేహం అంటే పంచుకోవడమే అని చూపిస్తుంది. వర్షం వచ్చిన రోజు. ఒకరోజు గోకులంలో భారీ వర్షం వచ్చింది. అందరూ భయపడ్డారు. కృష్ణుడు వెంటనే గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. తన స్నేహితులు ఆవులు అందరినీ రక్షించాడు. అందరూ కృష్ణుడిపై ఇంకా ఎక్కువ ప్రేమ పెట్టారు. ఈ కథ నుంచి నేర్చుకోవాల్సింది మంచి స్నేహితుడిగా ఉండాలి, పంచుకోవాలి, ధైర్యంగా ఉండాలి, అందర్నీ ప్రేమించాలి. శ్రీకృష్ణుడు దేవుడైన తన స్నేహితులతో ఒక సాధారణ బాలుడ్లా జీవించాడు.